నన్ను గుడికి తీసుకెళ్ళడం కంటే ఆ పురుషోత్తంతో మాట్లాడమే నీకు ముఖ్యమా? అవును, ముఖ్యమే. నిన్ను గుడికి తీసుకెళ్లడం కంటే నాకు పురుషోత్తమనతో మాట్లాడడమే ముఖ్యం. ఎక్కువ కూడా మాట్లాడకింకా. నీకు నాకంటే ఆ పురుషోత్తంతో మాట్లాడమే ఎక్కువ. అవును. మర్యాదగా రాలేదనుకో ఇసిరి నేలకేసి కొడతా. నోరు మూసుకుని పద. అర్జెంట్ గా కాల్ మాట్లాడాలని చెప్తుంటే చిరాకు తెప్పిస్తావేంటి? నువ్వు ఇప్పుడు పురుషోత్తంతో మాట్లాడకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఓపెన్ తెప్పించకుండా నోరు మూసుకుని ఉండు. నేను కాల్ మాట్లాడిన తర్వాతే వస్తాను. ఇష్టమైతే ఉండు, లేదంటే వెళ్ళిపో. కాల్ మాట్లాడిన తర్వాత వస్తావా? కాల్ మాట్లాడిన తర్వాత వస్తావా? ఎలా మాట్లాడతావో నేను చూస్తా. ఇవ్వు ఇవ్వు. నేను ఇవ్వను. పురుషోత్తంతో ఫోన్ మాట్లాడమే ఎక్కువ. ఫోన్ మాట్లాడమే ఎక్కువ నీకు. ఎక్కువే. వదులు. సరే, ఎలా మాట్లాడతావో చూస్తా. మెంటల్, నీ వల్ల నా ఫోన్ మొత్తం పాడైపోయింది కదే. దరిద్రం వదిలిపోయింది. పురుషోత్తం అన్నతో మాట్లాడమే నాకు ఇంపార్టెంట్. పురుషోత్తం అన్నతో మాట్లాడమే నాకు ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఎలా మాట్లాడతావో మాట్లాడు. నా ఫోన్ పగలగొట్టడమే కాకుండా వెటకారం చేస్తూ వెక్కిరిస్తావా? అది కాస్ట్లీ ఫోన్. అది కాస్ట్లీయా? కాస్ట్లీయా? లేకపోతే నా ఫోనే పగలగొడతావా? ఫోన్ పగిలిపోయినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఫోన్లు నేను 10 కొనుక్కోగలను. కానీ నీ ఫోన్ పగిలిపోయినందుకు నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. నాకంటే ఆ పురుషోత్తంతో ఫోన్ మాట్లాడడమే ముఖ్యమని అన్నావు కదా? కాదు, నీకు నేనే ముఖ్యమని ఆ దేవుడు నీకు ఈ రూపంలో అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటికైనా తెలుసుకో, భార్య తర్వాతే ఎవరైనా అని. భార్య కంటే ఎక్కువ ఎవరు కాదు, ముఖ్యం కాదు అని. మనం ఆల్రెడీ గుడికి వెళ్ళిపోయాం అనుకుని లాక్ చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు. లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏముంది, ఫోన్ చేసి రమ్మని చెప్పడానికి ఫోన్ పని చేయట్లేదు. సో అక్కయ్య గారి వాళ్ళు ఊరు నుంచి తిరిగి వచ్చేంత వరకు, తిరిగి తాళం తీసేంత వరకు కేవలం మన ఇద్దరమే. ఏంటి స్వామి, ఇష్టమవుతుందా? మన ఇద్దరం మాత్రమే ఇంట్లో ఉండాలి. ఇష్టమైందా రాజా? ఇష్టం అయితే తలుపులు బద్దలు కొట్టుకునైనా వెళ్ళిపోతానేమో గానీ నీతో మాత్రం ఈ ఇంట్లో ఉండను. ప్రస్తుతం నీకు నోరు మోసుకుని ఇంట్లో ఉండడం తప్ప అంత సీన్ లేదమ్మా. అలాగే ఈ 2 రోజులు నీకు మామూలుగా ఉండదు. నర్తనశాల కలర్ లో కనపడుతుంది. ఏంటి నీ మాట తీరు కొత్తగా అనిపిస్తుంది? మాట తీరే కాదు, మనిషిని కూడా చాలా చాలా కొత్తగా కనిపిస్తారు. కంగారు కైకు మొగోట్స్ చూస్తావు కదా. వస్తా వచ్చింది సంగతి.